హాయ్ నమస్తే. హాయ్ సార్. చాలా 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 సంతోషంగా ఉంది ఇద్దరిని చూస్తుంటే. హ్మ్. ఎందుకంటే టీజరు అసలు ఈ సినిమా గురించి ఏం ముట్టుకున్నా అది గోల్డ్ అయిపోయింది. నాకు టైటిల్ నచ్చింది. ఫస్ట్ మీరిద్దరు కూర్చొని సముద్రం దగ్గర చిన్న కాన్వర్జేషన్ ఉంటుంది కదా! అప్పుడే బా నచ్చింది. ఇంకా పాటలు వస్తూ వస్తూ కొద్దీ ఇంకా ఇంకా బా నచ్చింది. మొత్తానికి 24న రిలీజ్ అవుతుంది. మీ మూమెంట్స్ ఏంటి? ఈ సినిమాకి సంబంధించి 24థ్ రిలీజ్ అవుతుందంటే హ్మ్. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు ఆ టీజర్ అన్నట్టు మేము ఆ టీజర్ రిలీజ్ చేసినప్పుడే చాలామంది సినిమా షూటింగ్ అయిపోయింది. ఎప్పుడు రిలీజ్ అని అప్పుడే అడగడం స్టార్ట్ చేశారనమాట. మేము అది జస్ట్ టీజర్ వరకే షూట్ చేసాం వైజాగ్‌లో. సో, అప్పటినుంచి ఈ సినిమాకుండిన బజ్ అయితే మాకది దట్ వాస్ అ వెరీ గుడ్ పాజిటివ్ స్టార్ట్ ఫర్ అస్. మేము ఇంకా సినిమా షూట్ అప్పటికి స్టార్ట్ చేయలేదు కానీ, ఆ టీజర్ వల్ల మాకొచ్చిన ట్రాక్షన్ కానీ, మాకొచ్చిన పాజిటివ్ ఎనర్జీ గానీ దట్ ఈస్ ఎ డిఫరెంట్ లెవెల్. సో, సంవత్సరం అయింది. సినిమా షూటింగ్ అంతా అయిపోయింది. ఇంకొన్ని రోజుల్లో సినిమా రిలీజ్. సో, ఫీలింగ్ వెరీ, వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక మంచి సినిమా చేశాము. ఒక మంచి క్వాలిటీ ఉన్న సినిమాని చేశామన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు చాలా గట్టిగా ఉంది సార్. భుజాల మీద మోసుకున్న సినిమా ఇప్పుడు దించేస్తున్నాం అనిపిస్తుందా? లేదంటే ఇంకా మనసుల్లోకి ఇంకా ఎక్కిస్తున్నాం లాస్ట్ అనిపిస్తుందా? డే ఇక్కడే షూట్ చేశాను సార్. అవునా? మళ్ళీ మనం ఇంటర్వ్యూస్ గూడా ఇక్కడే చేస్తుంటే నాకింకా ఆ లాస్ట్ డే మెమోరీస్ నోస్టాల్జియా. అలానే హ్మ్. గుర్తొస్తున్నాయనమాట. ఇప్పట్లో అయితే ఆ క్యారెక్టర్ నుంచి నేనైతే బయటికి రాలేను. కొంచెం టైం పడతది. హ్మ్. ఈయన గూడా ఆ క్యారెక్టర్‌ది ఆ కడియం ఉంటదనమాట. అది అవునా? యేసుకొని ఆయన గూడా కంఫర్ట్‌గా అలానే ఫీల్ దిగుతున్నారు. అవుతున్నారు. లేదు మీ సార్. అంటే లుక్ ఈ ఫిల్మ్ దించేస్తున్నాం అన్నది పక్కన పెడితే సార్, ఒక పక్క మోర్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ ఏంటి అంటే, అరే! రేపు మనోళ్ళు కాన్వర్జేషన్స్‌ని చాలా ఎంజాయ్ చేయబోతున్నారు. మన ఆడియన్స్ అందరూ థియేటర్‌లో కూర్చొని డ్రామాని దే లవ్ ఇట్ అనే ఒక ఎక్సైట్‌మెంట్ ఎక్కువుంది సార్. నాకు చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఉన్నాను. ఈ సినిమా చాలా గట్టిగా వర్కౌట్ అవుతుంది. అందరికి డ్రామా చూసి నచ్చుతుంది. చాలా రోజులైంది కదా! ఒక అవును సార్. ప్రాపర్ డ్రామా. హ్మ్. మన లవ్ స్టోరీల్లో ఎక్కువగా చాలా చాలా ఎలిమెంట్స్ చూస్తుంటాం గానీ, డ్రామా మిస్ అయిపోతున్నాం మనం. అవును. హ్మ్. కానీ నాకైతే ఫస్టు ఆ టీజర్ గ్లింప్స్ ఏదైతే రిలీజ్ చేశారో హ్మ్. కావాల్సినంత డ్రామా ఉంది దీంట్లో అనిపించింది. హ్మ్. మీకు మీ లుక్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. చాలా కొత్తగా అవును. చాలా ఇప్పుడే ఫ్రెష్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడే కుర్రోడు అన్నట్టుగా ఉన్నాయి ఈ లుక్స్ కూడా. ఫస్ట్ భయపడ్డాను సార్ అసలు. రైటా? గ్లిమ్స్ షూట్ రోజైతే అప్పుడు కేరం జరుగుతుంది ఓ పక్కన. ఆ అదేమో మూడ్ కంప్లీట్ వేరే. ఎనర్జీ అది గదా! తీసుకెళ్ళి బీచ్‌లో కూర్చోబెట్టి మొత్తం కటింగ్ జేసి హ్మ్. కూర్చోబెడితే భయపడిపోయాను నేను. ఏంట్రా మరీ ఇన్నోసెంట్‌గా ఇది ఎలా ఎళ్తాంది ఏది అన్న ఒక ఇదుండే. బట్ ఐయామ్ హ్యాపీ దట్ గ్లిమ్స్‌తో మంచి రెస్పాన్స్ వచ్చింది. హ్మ్. వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్. స్టీవెన్ శంకర్ నేను ప్లే చేసే రోల్ అది. అండ్ ఐయామ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ 24థ్ మీ అందరికి నచ్చుతుందని. మిమ్మల్ని చూస్తుంటే నాకు యాక్టర్‌గా కన్నా మీలో ఉన్న సింగర్ ఎక్కువ గుర్తొస్తుంటారు నాకు. అవునా సార్? ఆ! మొన్నే ఒక రీల్ చూసాను మీది. జానకమ్మ గారు పాట పాడారు. అవును. 'ఆకాశం అన్నట్టుదో' అది నాకు భలే ఇష్టమైన పాట అది. నా రింగ్ టోన్ కూడా అది. నా కాలర్ టోన్ కూడా అది. అవునా? హ్మ్. అవును. నైస్. ఒకసారి మళ్ళీ ఒకసారి జానకమ్మ గారిని గుర్తు చేస్తారా ఒకసారి? అయ్యో! తప్పకుండా సార్. అంటే షీ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. ఆవిడ పాటలు వింటూ పెరిగాను. మా అమ్మకి కూడా జానకమ్మ గారు చాలా ఇష్టం. సో, ఆ న్యూస్ వినంగానే నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది. సో, ఆవిడ కోసం మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా ఐ విల్ సింగ్. హ్మ్. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. లల్లల్లల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 . పాట అయిపోతుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంటది. ఈ పాట ఎందుకు ఎన్ని మన మన సార్లు మనసు విన్నా, ఎన్ని సార్లు విన్నా యెస్. యెస్. ఈ పాట అయిపోతుంటే అయిపోయింది అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంటుంది. మీరసలు సింగర్ అయ్యేవాళ్ళా? సరే సింగర్ అవ్వాలనే కదా సార్ సంగీతం నేర్చుకున్నాను. అంటే హ్మ్. చిన్నప్పటి నుంచి ఏదో ఒక ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో ఉంటే, మా అమ్మాయికి చదువు కాకుండా వేరే వాటిలలో పార్టిసిపేట్ చేయడం వల్ల, ఒక స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుందనేది మా పేరెంట్స్ చాలా గట్టిగా బిలీవ్ చేశారనమాట. అండ్ నాకు చిన్నప్పటి నుంచి అనే అనొచ్చు. ప్రతి దాంట్లో నేను పార్టిసిపేట్ చేయాలి. గెలుస్తామా, గెలవమా అని పక్కన పెడితే ఐ వాంట్ టు పార్టిసిపేట్. ఐ వాంట్ దట్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు ఒక డిబేట్‌లో పార్టిసిపేట్ చేయడం అనేది నాకొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే దానికి తగిన పాయింట్స్ అన్ని చదువుకొని, వాళ్ళతో పాటు పోటాపోటీగా మాట్లాడడం ఆర్గ్యూ అనేది చేయాలి. హ్మ్. నాకు హ్మ్. ఇంట్రెస్ట్. పాటలు పాడడం ఇంట్రెస్ట్, డాన్స్ ఇంట్రెస్ట్, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్. సో, అలా అన్నిట్లో పార్టిసిపేట్ చేశాను. గెలవడం, గెలవకపోవడం సెకండరీ. సో, ఆ పార్టిసిపేషన్ అనేది ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎందుకంటే వెరీ యంగ్ ఏజ్ నుంచే ఇవన్నీ చేస్తూ వచ్చాను కాబట్టి, ఆ స్టేజ్ ఫియర్ నేనేదైనా తప్పు చేస్తే వేరే వాళ్ళేమన్నా అనుకుంటారేమో అని ఈ భయాలు లేవు.
మనం చేసేది మనం అవును. చేస్తున్నాం. వాళ్ళు అనుకునేది వాళ్ళు అనుకునివ్వండి అనే స్పేస్‌లో. మణి శర్మ గారు మంచి మంచి ట్యూన్స్ ఇస్తున్నప్పుడు యెస్. ఈ పాట నేను పాడేయచ్చా? ఈ పాట నేను పాడేయచ్చా అనిపించేదా? అది వాళ్ళు చెప్పాలి సార్. రైట్. మనం వాళ్ళకి చెప్పకూడదు. మీకెప్పుడైనా ఇన్నర్ ఫీలింగ్ సార్ లోపల? అది లోపల ఎప్పుడూ ఉంటది సార్. ఒక సంగీతం నేర్చుకున్న అమ్మాయిగా అది ఎప్పుడూ ఉంటది. బట్ ఈ సినిమాకి నేను యాక్టర్‌ని నా 100% నేను ఈ సినిమాకిచ్చాను. ఈ సినిమాకి ఆయన సంగీతం అందించడం అనేది నాకు పర్సనల్లీ అదొక మంచి ఫీలింగ్. ఎందుకంటే అగైన్ హి ఈస్ ఎ గ్రేట్ మ్యూజిషియన్. ఆయన పాటలు చాలా కాంపిటీషన్స్‌లో నేను పాడాను. అండ్ 'శ్రీ గౌరీ ప్రియ' ఉన్న పోస్టర్ పేరు మీద కింద 'మణి శర్మ మ్యూజికల్' ఉండడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది సార్. మణి శర్మ గారిని తీసుకోవడం అన్నది ఇప్పటికీ ఓ మంచి డిబేట్ అది. ఎందుకంటే ఆ బేబీ కాంబినేషను మీరు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్‌ని ట్రై చేశారు. బేబీ ఆల్రెడీ ఒక మ్యూజికల్ హిట్. సో, కాంబినేషన్ అదే రిపీట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మణి శర్మ గారిని వెతుక్కొని వెళ్ళి, మణి శర్మ గారిని తీసుకురావడం వెనకాల అసలు మీ మధ్య ఎలాంటి చర్చలు జరిగాయి? మణి శర్మ గారు వచ్చిన తర్వాత మీ టీమ్ కాన్ఫిడెన్స్ ఎలా పెరిగింది? అంటే మీ ఇద్దరం వచ్చే ముందే మణి శర్మ గారు ఉన్నారు ఆల్రెడీ. ఆల్రెడీ. యాహ్! వాళ్ళు టీమ్ సాయిరాజ్ గారు గాని, రవీణ ఎస్‌కేన్ గారు ఆల్రెడీ హ్మ్. ఈ కథ మొత్తం అయిపోయింది. మణి శర్మ గారు అది ఇది ఉన్నారు. తర్వాతే మా దగ్గరికొచ్చింది. హ్మ్. మాకు నరేష్‌ని ఇచ్చేటప్పటికే పాటలు 2, 3 రెడీగా ఉన్నాయి. రెడీ. ఆహా! విత్ సాంగ్స్‌తో నరేషన్ సాంగ్స్ ఇచ్చారు. రెడీగా ఉన్నాయి. అవును. రెడీ. సూపర్. వి ఫెల్ట్ సో హ్యాపీ. అంటే మణి శర్మ గారు ఇలా లవ్ సినిమా చేసి చానా రోజులయిపోయింది. ప్యూర్ లవ్ స్టోరీ. అండ్ ఈ సినిమా టోన్‌కి ఐయామ్ వెరీ షూర్ దట్ మణి శర్మ గారు చాలా యాప్ట్. ఆయన పాటలు చాలా బావుంటాయి. అండ్ మీరు రేపు ఇప్పుడు రిలీజ్ అయ్యే పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ ఐయామ్ షూర్ రేపు సినిమాలో చూసేటప్పుడు ఇంకా కనెక్టివిటీ ఎక్కువుంటది. ఎందుకంటే లిరిక్స్ గాని ఇవన్నీ క్యారెక్టర్ డెప్త్‌తో రాశారు అన్నీ. ప్రతి ఒక్కటి క్యారెక్టర్స్‌కి సంబంధించిన లిరిక్స్ ఉంటాయన్నమాట. అది రేపు సినిమాతో వెళ్ళే పాటలు. అవి చాలా బావుంటాయి. అనంత శ్రీరామ్ గారైతే మరీ పర్సనల్ చేసుకొని రాసినట్టున్నారు పాటలు. అవును. మణి శర్మ గారి దగ్గర అంటే చాలా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఆయన గురించి మనం కొత్తగా చెప్పేదేం లేదు. కానీ చేస్తున్నప్పుడు మనం ఎలా ఉంటామంటే కాంటెంపరరీ మ్యూజిక్ డైరెక్టర్స్‌తో చేద్దాం. యూత్‌కి తెలుస్తది కదా! వాళ్ళు. ఆల్రెడీ 2, 3 హిట్స్ ఇచ్చిన వాళ్ళతో చేద్దాం. హ్మ్. మీరు పనిచేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళతో చేద్దాం. ఇలాంటి డిస్కషన్ అయితే నడుస్తుంటది కదా! హ్మ్. సో, ఆ ఆప్షన్స్ అన్నీ పక్కన పెట్టి మణి హ్మ్. శర్మ గారు రావడం హ్మ్. ఈ సినిమాకి ఎంత ప్లస్ అయింది అంటున్నాను. 100% చాలా పెద్ద ప్లస్ అవుతుంది సార్. ఎందుకంటే ఎక్కడో తెలియకన్నా రెట్రో వైబ్స్ ఉంటాయి. ఈ సినిమా ఫ్లేవర్‌లో ఎళ్ళేటప్పుడు కొన్ని సీన్స్ తాలూకు ఎమోషన్స్ గాని ఇవన్నీ నీకు తెలియకుండానే అరే! మనం ఒకటుంటది కదా సార్ నోస్టాల్జియా ఫీల్ ఉంటది కదా! అవన్నీ వస్తూ ఉంటాయి. సో, మణి శర్మ గారు యాడ్ అవ్వడం వల్ల అవన్నీ మనకి ఇంకా కొంచెం అసెట్ అవుతది తప్ప ఇంకో విధంగా ఉండదని అనుకుంటున్నా. రేపు ఇంకా నేను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వెయిటింగ్. నేను వినలేదు ఎగ్జాక్ట్‌లీ. నేను బ్యాక్‌గ్రౌండ్ కూడా స్కోర్. అది. అంటే ఆయన ఇలాంటి లవ్ సినిమాలకి ఆయన ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బావుంటది సార్. అది విని చానా రోజులయిపోయింది. ప్యూర్ లవ్ సినిమాకి ఆయన చేసి చానా రోజులయిపోయింది. ఐయామ్ వెయిటింగ్ ఆయన ఏం చేశారని. ఎందుకంటే సినిమా మొత్తం మ్యూజికల్ ట్రీట్‌మెంట్. మీకు అయితే ఎందుకంటే కాన్వర్జేషన్సే ఉంటాయి మొత్తం. అవును. నీకు ఎక్కడ గ్యాపే ఉండదు. మ్యూజిక్ ఉండాల్సిందే. హ్మ్. సో, ఐయామ్ వెయిటింగ్ ఎలా కానీ ఇచ్చారాయన. పాటలు కూడా ఎక్కువే కదా! ఈ ఎక్కువే సార్. సినిమాలో. 7 సాంగ్స్. హ్మ్. అసలు మనం 6 సాంగ్స్ ఉండే ఇదివరకు. హ్మ్. 6 సాంగ్స్ నుంచి 4 సాంగ్స్‌లోకెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఒక దశలో 'సీతారామ శాస్త్రి' లాంటి పెద్దాయనే అసలు సినిమాకి పాటలు అవసరమా? అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హ్మ్. పాటలు తగ్గించుకుంటూ వస్తున్నాం. అలాంటి టైంలో 7 పాటలు, 8 పాటలు పెట్టి కేవలం మ్యూజిక్ మీద నడిపించడానికి ట్రై చేస్తున్నారంటే హ్మ్. ఒక రకంగా హ్మ్. ఈ జనరేషన్‌లో ఒక ఎక్స్‌పెరిమెంట్. ఖచ్చితంగా. మొన్నే 'సింగీతం' అనే సినిమా చూసాం. అవును. మొత్తం అన్ని పాటలే దాంట్లో. హ్మ్. అంటే జనరేషన్ మూడ్‌ని బట్టి కూడా మనం మారుతూ ఉండాలిగా. అంతే కదా సార్. రైట్. అంటే ఎక్కడైనా అనిపిస్తుందండి? పాటలు ఎక్కువైతే ఎలా ఉంటది? తక్కువైతే ఎలా ఉంటది? అన్న డైలమా ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదు సార్. ఎప్పుడు ఐ బిలీవ్ సాంగ్ అన్నది బావుంటే సినిమాకి ఎప్పుడు అసెట్టే అవుతది సార్. అది 5 పాటలు గాని, 6 పాటలు గాని, ఈరోజు చాలా సినిమాలు రిలీజ్‌లు అంటున్నారు. రైట్. అందరూ రిలీజ్‌లు థియేటర్‌కెళ్తున్నారు. అక్కడికెళ్ళి వాళ్ళు సీన్‌లు చూడట్లేదు సార్. పాటలకు వైబే పాటల కోసం వచ్చేస్తున్నారు. వెళ్తున్నారు చాలామంది. సో, సాంగ్ అన్నది ఎప్పుడూ జనరేషన్ ఎంత మారినా, ఏమున్నా సరే సాంగ్ అన్నది ఎప్పుడు వైబ్ ఇస్తది సార్. మంచి వైబ్. కానీ కరెక్ట్ ప్లేస్‌మెంట్‌లో కరెక్ట్‌గా కుదరాలి సాంగ్ అంతే. ఇంతకుముందు ఏంటంటే ఎలా ఉన్నా సరే మనకు సినిమా అయిపోయేసరికి ప్రతి ఒక్క 20 మినిట్స్‌కో సాంగ్ అనేది మనం మెంటల్లీ ఫిక్స్ అయిపోవాలం. థియేటర్‌లో కూర్చోగానే అప్పట్లో ఓకే. సాంగ్ వచ్చేసింది. హీరోయిన్‌కి 3 కాస్ట్యూమ్ చేంజ్‌లు ఉండాలి. హీరోకి 3 కాస్ట్యూమ్ చేంజ్‌లు ఉండాలి. ఒకటి మనం ఫిక్స్ అయిపోయేది ఎంజాయ్ చేసేవాళ్ళం. ఫ్యాన్స్ కూడా మా హీరో ఈ సినిమాలో ఎన్ని కాస్ట్యూమ్స్ మార్చాడని మార్చారు. చూడడానికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళేవాళ్ళం. ఆ! ఇప్పుడేంటంటే అది ఆ టెంప్లేట్ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి, అవును. ఇప్పుడు మాకు కథలేకి సింక్ అయితే పాటుండాలి. అవును. అన్‌వాంటెడ్‌గా పెడితే వాళ్ళకి ఎబ్బెట్లా అనిపిస్తుంది గానీ సార్, ఐ ఆల్‌వేస్ ఫీల్ సాంగ్ అన్నది ఎసెట్టే అవుద్ది ఎప్పుడు. ఫిట్ ఇన్ అవ్వాలి డ్రామాకి. హీరోయిన్స్ చాలామంది అంటే జనరల్‌గా ఎలాంటి ఆర్గ్యుమెంట్లు జరుగుతుంటాయంటే హీరోయిన్స్‌కి ప్రామినెంట్‌గా ఒక రోల్ రాయట్లేదు అన్నది చాలా డిబేటబుల్ డిస్కషన్ అది. జరుగుతుంది కూడా. ఎంత లవ్ స్టోరీ అయినా సరే హీరోయిన్‌కి సరైన క్యారెక్టరైజేషన్ రాయకపోవడం అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం కూడా.
మీకెప్పుడైనా అలాంటి అనిపించిందా? అంటే ఎవరైనా వచ్చి స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు, ఇందులో నేనేంటి, నాకేముంది అని కొన్ని రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్స్ సందర్భాలు? అనిపిస్తాయి కదా సార్ ఆ! ఎవరికైనా. కొన్ని హ్మ్. స్క్రిప్ట్స్ అనిపిస్తే, కొన్ని స్క్రిప్ట్స్ అనిపించవు. కానీ ఒక లవ్ స్టోరీ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక అమ్మాయి, అబ్బాయి లవ్‌లో పడుతున్నప్పుడు, లేకపోతే ఎలా? అమ్మాయి కూడా లేకపోతే ఎలా అనేది నా పాయింట్. రైట్. హ్మ్. అంతే కదా సార్. హ్మ్. సో, ఈ సినిమా అయితే ఇద్దరికీ న్యాయం చేసే సినిమా. హ్మ్. అది నాకు చాలా చాలా బాగా అనిపించింది. అంటే హ్మ్. మనకొక నరేటివ్ ఉండింది ఇంతకుముందు లవ్ స్టోరీ అన్నా, మనకొక దాంట్లో ఇట్స్ అ హీరో స్టోరీ. హీరో స్టోరీలో ఒక అమ్మాయి వస్తుంది, లవ్ ఉంటుంది. దాని తర్వాత దాని నుంచి ఒక కమర్షియల్ ఎలిమెంట్‌కి సినిమా వెళ్తుందనేది ఒక చిన్న టెంప్లేట్ ఉండింది. కానీ ఈ సినిమా లిటరల్లీ ఇట్స్ అంటే అదొక డిఫరెంట్ స్పేస్ అనే చెప్పొచ్చు. సో, హ్మ్. ఇద్దరికీ ఒక మంచి స్పేస్ ఉంది. అమ్మాయిని అబ్బాయి ఎలా చూస్తున్నాడు, అమ్మాయి అబ్బాయిని ఎలా చూస్తుంది, వీళ్ళిద్దరు ఎలా ప్రేమించుకుంటున్నారనేది అంటే ఒక అమ్మాయి ప్రేమ, ఒక అబ్బాయి ప్రేమ 2 ఎలా ఉంటాయనేది అది సమానంగా చూపించడం నాకు నిజంగా చాలా నచ్చింది. చాలామంది జనరల్‌గా మాట్లాడేదేంటంటే, ఫస్ట్ లవ్వు, ఫస్ట్ కిస్సు, తొలి ముద్దు, ముద్ద 2 గూడా చాలా గొప్పవని మాట్లాడుకుంటూ ఉంటాం గదా! హ్మ్. సడెన్‌గా వచ్చి ఒకరు బ్రేక్ చేసేసారు. అసలు తొలి ప్రేమ తోపు కాదు అని ఒక స్టేట్మెంట్, బలమైన స్టేట్మెంట్ హ్మ్. ఇచ్చి, అది ఎందుకు కాదో కూడా హ్మ్. ఒక ఆర్గ్యుమెంట్ లాగా చెప్పుకుంటూ వచ్చారు. హ్మ్. అంటే ఇప్పటివరకు మనం నమ్ముతున్నాం, ఏదైతే నమ్ముతున్నామో అది కాదు అని చెప్పడానికి కూడా చాలా గట్స్ ఉండాలి. హ్మ్. ఫస్ట్ లవ్ గొప్పది కాదని చెప్పడం అనేది ఒక రివర్స్ స్ట్రాటజీ అది హ్మ్. కదా! మీకు నిజంగా అనిపించిందా? తొలి ప్రేమ ఏం తోపు కాదని? మీ ఇద్దరికి హ్మ్. ఇదే క్వెషన్ మీ ఇద్దరికి. తొలి ప్రేమ ఏం తోపు కాదు. అంటే సార్ ఐ ఫీల్ ఇప్పుడున్న ప్రాసెస్‌లో చాలామంది అది రియలైజ్ అయిపోయుంటారు. ఫస్ట్ అవును. లవ్ ఆల్‌వేస్ స్పెషల్. హ్మ్. మనకి చాలా నేర్పిస్తది. హ్మ్. అన్ని ఫస్ట్ మూమెంట్స్ అన్నీ ఎప్పటికి గుర్తుంటాయి. హ్మ్. కానీ అందరూ నాకు తెలిసి లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోయి ఎక్కడో సెకండ్‌లోనో, థర్డ్‌లో, ఫోర్త్‌లో ఎక్కడో ఓ చోట ఆగి మనం చాలా హ్యాపీగా ఉంటాం ఈ స్పేస్‌లో. బట్ ఫస్ట్ లవ్ అన్నది ఒక మెమరీలా ఉంటది. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి. ఎక్కడో ఫ్యూ పీపుల్ ఫస్ట్ లవ్ నుంచి రాలేక చాలా ఇబ్బంది పడుతూ ఇంక లైఫ్ లేదేమో మనకు, ఏదో మనం మోసపోయామేమో, ఇంక మనం చచ్చిపోవాలేమో, బతకూడదేమో, ఇప్పుడు ఈ అమ్మాయి వేరేతో ఉంటే మన బతికేంట్రా అన్న ఫీలింగ్‌లోకెళ్ళిపోయి ఎవరో కొంతమంది స్ట్రక్ అయ్యి ఉంటారు. వాళ్ళకి చెప్పే ప్రాసెసే అలాంటి డైలాగ్. ఏంటి ఫస్ట్ లవ్ ఏం తోపు గాదు. మళ్ళీ ఉంది మనకో ఫ్యూచర్ ఉంది అన్నది. యాహ్! ఫస్ట్ లవ్ నా దృష్టిలో మెమరబుల్ గానీ, అదే లాస్ట్ లవ్ అయితే కాదని నా ఫీలింగ్. మీరేమంటారు? సేమ్ థింగ్ సార్. అవును. ఫస్ట్ లవ్ ఇస్ స్పెషల్. ఆ హ్మ్. జ్ఞాపకాలు. కానీ ఏ లవ్ వర్కౌట్ అయితే ఆ లవ్వే తోపు. అంతే. ఇది ఇది కొత్త స్టేట్మెంట్. ఏ అంతే. లవ్ ఏ వర్క్ లవ్ వర్కౌట్ అయితే ఆ లవ్వే తోపు. లవ్ స్టోరీ అనగానే మీకేం గుర్తొస్తది? అంటే ఏ సినిమాలు గుర్తొస్తాయి? చాలా సార్. హ్మ్. రైట్ ఫ్రమ్ 80స్, 90స్, 2000s అన్నీ అంటే నాకు హ్మ్. పాటల బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి, హ్మ్. పాటల కోసం చాలా పాత సినిమాలు చూసేదాన్ని. వేరే వేరే భాష సినిమాలు చూసేదాన్ని. సో, నాకు టాప్ ఆఫ్ ద మైండ్ గుర్తొచ్చే సినిమాలంటే 'సఖి', 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్', మన 'తలపతిలో' ఉండే 'రజనీ' గారికి, 'శోభన' గారికి ఉండే ఆ బ్యూటిఫుల్ ఆ లవ్ స్పేస్ ఇంకా చాలా చాలా లవ్ ఒక స్టోరీస్. 'ఆర్ఆర్‌తోనే 100 పాటలు కొట్టారు ఇళయరాజా. అదే అస్సలు యాహ్! కదా! హ్మ్. వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్. యెస్. మీకేం గుర్తొస్తది ఫస్ట్‌లో అందుకే ఏ సినిమాలు గుర్తొస్తాయి? సార్ నాకు 'ఏమ్మాయ చేసావే', 'ఖుషి' ఈ వైబ్ ఇష్టమని. నాకు 'ఏమ్మాయ చేసావే' లవ్ స్టోరీస్‌లో వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్ సార్. 'ఖుషి' అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ అసలు అది. అసలు ఈగోల మధ్య లవ్ స్టోరీ నడపడం ఏంటి అనిపిస్తది. అదే. అప్పట్లో అదే గదా సార్. అంటే ఎవ్రీ యూత్ పవన్ కళ్యాణ్ గారి వెనకాల అలా పరిగెత్తడానికి, ఆయన్ని ఇష్టపడడానికి రీజన్ గూడా ఆ కమర్షియల్ స్పేస్ కన్నా మోర్ ఆఫ్ ఆయనప్పుడు ఇలా ఎక్స్‌పెరిమెంటల్ గాని, లవ్ స్టోరీస్ గాని ఇవన్నీ రిలేటబుల్ క్యారెక్టర్స్ ఎక్కువుండని నా ఫీలింగ్. తొలి ప్రేమ ఎందుకు స్పెషల్ అంటే అసలు మీరు హీరో, హీరోయిన్ మధ్య డ్యూయెట్ ఉండదు దాంట్లో. అదే. అసలు డ్యూయెట్ లేకుండా ఒక లవ్ స్టోరీ ఎవరైనా చెప్తారా అదే. అనిపించింది నాకు. అదే. అంటే యూత్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ ఇష్టపడిందంటే బహుశా డ్యూయెట్ లేకుండా తర్వాత కూడా ఎప్పుడు రాలే. నేనెప్పుడు చూడలే. డ్యూయెట్ లేదు ఆయన లేకుండా. ఇప్పుడు ఆయన ఇనిషియల్ కెరియర్‌లో ఇప్పుడు ఆలోచిస్తే, అప్పుడు ఆయన సినిమాలు చూసి ఎంజాయ్ చేసాం అంతా అయిపోయింది. గానీ ఇప్పుడు మనం హీరోగా వచ్చినప్పుడు, మనం అనాలిసిస్‌కెళ్ళినప్పుడు చూస్తుంటే ఏందంటే, హి ఎక్స్‌పెరిమెంటెడ్ ఎవ్రీథింగ్. సాంగ్స్ కూడా ఎప్పుడు ఎక్కడి నుంచి అన్ని సాంగ్స్ తెచ్చి ఆయనకు ప్లేస్‌మెంట్స్, కాస్ట్యూమ్స్. అదే 'ఖుషీలో' హిందీ సాంగ్ డైరెక్ట్‌గా తీసుకొచ్చి ఆ! హిందీ సాంగ్ ప్లేస్ చేశారు. అదే. అండ్ 'ఖుషి' బ్యాగ్ ఒకటుంటది అప్పుడు అది అవన్నీ అంటే బ్యాగ్ ఉంటుంది. యాహ్! గ్యాప్ యాహ్! షర్ట్స్, హుడీస్ హుడీస్, ఉంటుంది. గ్యాప్ హుడీస్ యాహ్! హ్మ్. మీకేంటి అంటే లవ్ స్టోరీస్ చూస్తున్నప్పుడు మీకు ఏ ఎలిమెంట్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు? అంటే మ్యూజిక్కా? లేదంటే హీరో, హీరోయిన్ మధ్య నాకు కెమిస్ట్రీనా? కాన్వర్జేషన్స్ చాలా ఇష్టం సార్. రైట్. అంటే ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలుంటాయి హ్మ్. చూసారా? అంటే ఎలా వర్కౌట్ చేద్దాం ఇది అని. లేదా ఆ ప్రేమ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు కానీ, లేదా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ కాన్‌ఫ్లిక్ట్‌ని వాళ్ళు ఎలా రిజాల్వ్ చేసుకుంటారు, మాట్లాడి ఎలా రిజాల్వ్ చేసుకుంటారనేది నాకు చాలా ఇష్టం. అండ్ దానికి ఒక అద్భుతమైన మ్యూజిక్ తోడైతే ఆ సీన్ జస్ట్ అలా ఎలివేట్ అవుతుంది. యాక్చువల్లీ 'మణిరత్నం' గారి సినిమాలో ఎక్కువ కనిపిస్తుంటది ఇది. ఎగ్జాక్ట్‌లీ అవే సార్.
మణిరత్నం ఎగ్జాక్ట్‌లీ. గారి ఐ వాస్ జస్ట్ సినిమాల్లో టాకింగ్ అబౌట్ 'సఖి.' అవును. సో, వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలే. ఇట్స్ ఆల్ అబౌట్ మాటలు. మా 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా గూడా ఇట్స్ అ వెరీ కాన్వర్జేషనల్ ఫిల్మ్ వేర్ మ్యూజిక్ యాడ్స్ ఇన్ ఎ లాట్ ఆఫ్ సోల్. ఆల్రెడీ మా కాన్వర్జేషన్స్ చాలా ఒక మంచి మీనింగ్‌తోనున్న కాన్వర్జేషన్స్. సో, దానికొక అద్భుతమైన మ్యూజిక్ యాడ్ అయింది. అంటే ఎక్కడైతే కాన్వర్జేషన్ ఆగాలో అక్కడ కాన్వర్జేషన్ ఆగి, మేం మాట్లాడుకోకుండా ఒక పాట ద్వారా ఆ కాన్వర్జేషన్‌ని మేము సాగదీస్తున్నాం అన్నమాట. సో, విచ్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. యంగ్ హీరోస్ వచ్చిన కొత్తలో లవ్ స్టోరీలు ఎక్కువ చేసేవాళ్ళు. ఇదివరకు అంటే మనం 'పవన్ కళ్యాణ్' గారి గురించి మాట్లాడుకున్నా, వేరే హీరో గురించి మాట్లాడుకున్నా లవ్ స్టోరీస్‌తో వాళ్ళ పాత్ యేసుకుంటూ వచ్చారు కదా! ఈ జనరేషన్‌లో లవ్ స్టోరీలు మర్చిపోతున్నారేమో యూ యూత్ హీరోస్ అనిపిస్తుంది. హ్మ్. ఏమనిపిస్తుంది? ట్రూ సార్ మీరన్నది నిజమే. ఎందుకంటే మాకు గూడా కథలు రావడం ఎంతసేపు సార్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, నేను కథలు వింటుంటా గదా! వచ్చేవాళ్ళైతే థ్రిల్లర్స్ వస్తారు. లేకపోతే ఏదో ఔట్ యాక్షన్. ఆఫ్ ద బాక్స్ ఏదో చేయాలి. సైకిక్ ఫిల్మ్స్ వస్తున్నారు. సైకిక్. ఏదో సంథింగ్ అంటే రావడమే టెక్నికల్‌గా మనం ఇలా కొడదాము. ఈ యాక్షన్ బ్లాక్ ఇదేద్దాము. లేకపోతే ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. సర్ప్రైజ్‌లున్నాయి. ఔట్ ఆఫ్ ద బాక్స్ ఉన్నాయి. ఎవరు చూడందిది అనేటివి వస్తున్నారు సార్. వాట్ ఐ ఫీల్ ఏంటంటే వీటన్నిటికి మించిన ఎమోషన్ రిలేటబుల్‌గా ఉంటే ఇంకా చాలా బావుంటది. ఇప్పుడున్న హీరోస్ అందరికి నాకు తెలిసి అప్పుడు యూత్‌దంతా లవ్ స్టోరీసే ఎక్కువుండేటివంతా. సో, లవ్ స్టోరీ ఎప్పుడు ఇంకా కొంచెం యూత్‌కి దగ్గర చేస్తది హీరోలని ఐ బిలీవ్ ఇట్స్. యాహ్! అంటే లవ్ స్టోరీలు ఎక్కువొచ్చే కొద్దీ హీరోయిన్ క్యారెక్టర్స్‌కి ఎక్కువ స్పేస్ దొరుకుతుందేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే లవ్ స్టోరీల్లో ఖచ్చితంగా హీరో ఒక్కడుంటే సరిపోదు. హీరోయిన్ క్యారెక్టర్ ఐ వాస్ కూడా జస్ట్ సేయింగ్ దట్ కదా! హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఎక్కువ స్పేస్ ఉండాలి. ఎక్కువొస్తే అవన్నీ ఎక్కువగా వస్తే అంతమంది హీరోయిన్‌లొస్తారనమాట. మీకు కూడా అలా అనిపిస్తుంటుందా? అనిపిస్తుంది సార్. హ్మ్. డెఫినెట్‌లీ. హ్మ్. మీకు 'మ్యాడ్' తర్వాత ఎలాంటి క్యారెక్టర్స్ ఆఫర్ చేస్తున్నారు? నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి సార్. అంటే తమిళ్‌లో కూడా సినిమాలు చేస్తున్నాను కాబట్టి, అక్కడ సినిమాలు చూస్తూ, ఇక్కడ సినిమాలు చూస్తూ, నాకు విలేజ్ క్యారెక్టర్స్ వస్తాయి. కొంచెం అదే ఈ ఫ్యాంటసీ లేదా హారర్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. కొన్ని లవ్ స్టోరీస్ వస్తాయి. ఫుల్ ఎంటర్‌టైనర్స్ వస్తాయి. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. హారర్ ఇష్టమేనా నాకిష్టం సార్. చేయడానికి? చూడ్డానికా? చూడ్డానికి చాలా ఇష్టం. హ్మ్. చేయడానికి ఎక్స్‌ప్లోర్ చేయలేదు. చేయాలి. హ్మ్. యాహ్! లాస్ట్ ఇయర్ కలిస్తే మనం సినిమాల గురించే మాట్లాడుకునేవాళ్ళం. యాక్టింగ్ గురించి మీరు సినిమాలో ఏం చేస్తున్నారు? దీని గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఒక్క ఇయర్ ఇలా గడిచిందో లేదో మధ్యలో మీరు ప్రొడ్యూసర్ అయిపోయారు. ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇవన్నీ? గుడ్ సార్ ఎవ్రీథింగ్ మంచిగుంది. అంటే ఇక్కడ ఇంక సినిమాల్లోనే ఉన్నాం గదా! కంప్లీట్‌లీ లాస్ట్ 5 ఇయర్స్ ఏ టు జెడ్ ఇంక సినిమా, సినిమా, సినిమా అయిపోయింది గదా! హ్మ్. ఐయామ్ ఎక్స్‌ప్లోరింగ్ ఎవ్రీథింగ్. హ్మ్. అంటే ఐ బిలీవ్ ఒకటి మనకి లోపల చేయాలని అనిపించినప్పుడు చెయ్యొచ్చా? లేదా? ఏమవుతదో ఏమో అనే దానికన్నా అనిపించిందయితే చేసేయాలి గదా! ఐయామ్ జస్ట్ లివింగ్ దట్ సార్. నాకేదనిపిస్తే చేసుకుంటూ ఎళ్ళిపోతూ ఉన్నాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. తర్వాత ఏమవుద్దా అన్నది పక్కన పెట్టేస్తే ఈ మినిట్‌కి నాకిది అనిపించిందా? ఇది చేయాలనిపిస్తుంది. ఇది చేసేద్దాం అనే విధంగా ఎళ్తున్నాను. ఆ వేలో ఎంజాయ్ చేస్తున్నాను సార్ బాగా. 'తిమ్మరాజుపల్లి' హ్యాపీయేనా? వెరీ హ్యాపీ ప్రొడ్యూసర్. సార్ 'తిమ్మరాజుపల్లి' వెరీ హ్యాపీ. వెరీ సక్సెస్‌ఫుల్ ఫిల్మ్. హ్మ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ గాని, పర్పస్ ఆఫ్ ద ఫిల్మ్ ఒకటుంటది గదా! హ్మ్. ఎప్పుడు ఐ బిలీవ్ అదే సార్. ఒక కొత్త సినిమా. ఒక 'మా రాజావారి రాణి' గారు పోల్చుకోండి. ఇది గాని ఎనీథింగ్ ఏంటంటే ఒక చిన్న సినిమా చిన్న బడ్జెట్‌లో తీసినప్పుడు మనకో పర్పస్ ఉంటది. అవును. ఈ సినిమా ఎందుకు తీస్తున్నావురా అని. హ్మ్. ఆ పరంగా ఐయామ్ సో హ్యాపీ. బడ్జెట్ పరంగా వెరీ హ్యాపీ అండ్ సినిమా ఎందుకు తీసామనే పర్పస్ పరంగా కూడా వెరీ హ్యాపీ. నాకింకా మీరు సక్సెస్ ఎక్కడ కనిపించిందంటే నాకు ఓ 30, 40 మంది కొత్త టెక్నీషియన్‌ని, కొత్త యాక్టర్‌లని తీసుకొచ్చి పెట్టారు. అదే. వాళ్ళకంటూ ఒక పాతేదో అంటే ఒక వేశారు. ప్లాట్‌ఫార్మ్. అవును. హ్మ్. వెరీ హ్యాపీ సార్. వాళ్ళిప్పుడు చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అండ్ మోర్ ఆఫ్ దట్ ఏందంటే ప్రతి ఒక్కరికి ఒక్కసారి ఒక అవకాశం వచ్చిందనుకోండి సార్. ఇంక వాళ్ళ టాలెంట్ అది. ఎవరెలా బయటపడతారు ప్రూవ్ అనేది కాదు గానీ, ఇప్పుడు వాళ్ళకందరికీ తెలుసది. సినిమా అంటే ఎలా ఉంటది. నాకు తెలిసి ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ ప్రాసెస్‌లో అందరిని ఇన్వాల్వ్ చేశాను. అవును. ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ చేశాను అందరిని. హ్మ్. ఏం జరుగుతదో ఫస్ట్ ప్రాసెస్‌ని నేర్చుకోండి. ఈజీ గాదు సినిమా ఒకటి బయటికి రావడం అంటే అంత ఈజీ గాదు. ఎంత కష్టం ఉంటది ఏంటి అని. ఐ థింక్ వాళ్ళందరికీ అది తెలిసొచ్చిందిప్పుడు. ఇంక రేపు ఏమున్నా సరే వాళ్ళకంతా బెనిఫిట్ అంతే. ప్రొడక్షన్ చేయాలి, ఇంకా చేయొచ్చు అన్న కాన్ఫిడెంట్ అయితే వచ్చిందండి యాహ్! యాహ్! 'తిమ్మరాజుపల్లి'తో? యెస్ సార్. హ్మ్. కాన్ఫిడెన్స్ వచ్చింది. చేస్తున్నాను సార్ ఇక జరుగుతున్నాయి. హ్మ్. మన ప్రొడక్షన్‌లో జరుగుతుంటాయి. ఐ ఐ బిలీవ్ మంచి కథలున్నప్పుడు దేని గురించి ఆలోచించకుండా చేయాలి మంచిగా. హ్మ్. సీ కమర్షియల్లీ లయబుల్ కొన్ని సబ్జెక్ట్స్‌కి కమర్షియల్లీ ఉండదు. కొన్ని సబ్జెక్ట్స్‌కి కమర్షియల్‌గా వస్తది. పేరు రాదు. కొన్ని దానికి డబ్బులొస్తాయి. బట్ బోత్ మిక్స్ అండ్ మ్యాచ్. మనకు ఆ టైంకి ఇది చేయాలనిపిస్తే చేసుకుంటూ వెళ్ళడమే. ఇప్పుడైతే ఇంకా ప్రొడ్యూస్ చేస్తున్నాను సార్. వెరీ హ్యాపీ. డైరెక్షన్ చేస్తానంటే మీ చుట్టుపక్కల వాళ్ళేమన్నారు? అంటే చాలా ఎర్లీగా స్టెప్ తీసుకోవడం ఎందుకు అన్నారా? లేదంటే కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసారా? నా చుట్టుపక్కల వాళ్ళకైతే తెలుసు సార్. బికాజ్ ఎస్ఆర్ ఇంకా కంప్లీట్‌లీ రైటింగ్ అదంతా ఉన్నాను గదా! ఎస్ఆర్ రైటింగ్ అదంతా చేశాను కాబట్టి ఇంక 'చోటు భయ్య' నేను అప్పటికి మంచి సింక్ ఇద్దరికి సింక్ ఉండే. ఎస్ఆర్ అది అయిపోయింది.
తర్వాత యాక్చువల్లీ చేయాల్సింది అప్పుడే. 'ఎస్ఆర్' తర్వాత ఇంకొక కథ ఉండే అప్పుడు చేయాల్సింది. డైరెక్షన్ ఆహ్, అప్పుడే చేయాల్సింది. డైరెక్షన్ అని కాదు. ఎప్పుడు నాకు పేరు పడాలి, మన పేరేసుకో అదేం లేదు సార్. అంటే హ్మ్. డైరెక్టర్‌గా అవ్వాలని ఏం లేదు గానీ, నేను ఈ కథ చెప్పాలి. ఇలాంటి రిలేటబుల్ ఎమోషన్స్ చెప్పాలి అన్నది నా ఇది ఉండే సార్ నాకు కొంచెం. హ్మ్. ఇప్పుడేంటి అనంటే, ఇప్పుడు నేను చేయబోయేది చేయడానికి రీజన్ ఏంటంటే, ఆ కథ చెప్తే ఈ టైంలో బావుంటది అని స్ట్రాంగ్‌గా అనిపిచ్చింది. ఇంక దేని గురించి ఆలోచించలేదు. హ్మ్. ఈ కథ అయితే చెప్పాలి. హ్మ్. చెప్పేద్దాం. తర్వాత విషయం తర్వాత. ఎక్కువ ఆలోచించను సార్ అలా ఎప్పుడు. మీ కెరియర్‌లో 'కా' అనేది ఒక బెస్ట్ మూమెంట్. అవునవును. చాలా హోప్ ఇచ్చింది. హ్మ్. తర్వాత నాకు బాగా పర్సనల్‌గా నచ్చిన సినిమా అవును అది. సార్. అవును. క్లైమాక్స్‌తో ఒక్కసారిగా ఆ సినిమా సినారియో మొత్తం మారిపోతుంది. అవునవును. చాలా మంచి అప్లాజ్ అయితే తీసుకొచ్చింది. హ్మ్. ఫైనాన్షియల్‌గా 'కా' పొజిషన్ ఏంటి? ఫైనాన్షియల్‌గా మంచి సక్సెస్‌ఫుల్ ఫిల్లింగే సార్ 'కా'. హ్మ్. అంటే మొన్న హ్మ్. హ్మ్. ప్రొడ్యూసర్ ఒక ప్రెస్ హ్మ్. మీట్‌లో హ్మ్. దానివల్ల ఏం డబ్బులు రాలేదు. హ్మ్. మీరు బాగా వచ్చిందనుకుంటున్నారేమో గాని అని చెప్పి అంటే సార్ ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అది ఇది మనము డిస్ట్రిబ్యూషన్ అమ్మేసాం కదా సార్ రైట్. డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసాం. అది వెరీ సక్సెస్‌ఫుల్. ఎంత సార్ మనం నాకు తెలిసి అప్పట్లో అది మోర్ దెన్ డబుల్ ద ప్రాఫిట్స్ వచ్చాయి. హ్మ్. నాకు తెలిసి. అండ్ మీకు తెలుసు కదా సార్ అది రైట్. మనం ఎవరో చెప్పేదేముంది. హ్మ్. మీకు థియరిటికల్‌గా ఎంతొచ్చింది, కలెక్షన్స్ ఏమొచ్చాయి, అంత కాంపిటీషన్‌లో కూడా ఇప్పుడు ఎంత గట్టిగా కొట్టింది అన్నది మీకు తెలుసు. హ్మ్. మీరైతే పర్సనల్‌గా అది అన్ని రకాలుగానే హ్యాపీ ప్రాజెక్ట్ అనుకుంటున్నారు. సార్ అన్ని రకాల హ్యాపీ సార్. హ్మ్. అంటే ఇప్పుడు నాకు ఆ టైంలో మీకు తెలుసా ఆల్మోస్ట్ నేను 1 ½ ఇయర్ నా టైం పెట్టాను ఆ సినిమాకి. హ్మ్. ఎవ్రీథింగ్ మీకు తెలుసు పర్సనల్‌గా పీపుల్ హూ అవును. నోస్ అవును. ఆ రెండిటి ఎవ్రీథింగ్ దగ్గరుండి మొత్తం అంతా వాటెవర్ ద ఎఫర్ట్స్. బట్ సినిమా అన్నది మాకు కమర్షియల్‌గా ఎంత వైబుల్ అయింది అని పక్కన పెడితే యాస్ ఎ ప్రాజెక్ట్ వైస్ హ్మ్. మార్కెట్ గాని, డిస్ట్రిబ్యూటర్స్ గాని, సినిమా తీసుకున్నోళ్ళు గాని, కొనుక్కున్నోళ్ళకి గాని, లేకపోతే ఓటీటీ గాని ఎవ్రీవన్ ఈస్ వెరీ హ్యాపీ. అవును. వెరీ సక్సెస్‌ఫుల్ ఫిల్మ్. పెద్ద అప్పుడు హిట్ కదా సార్ ఆ టైంలో. అప్పుడు మిగిలిన లాంగ్వేజ్‌లో కూడా తీసుకెళ్దాం అనుకున్నారు కదా! అవును. యాక్చువల్లీ తీసుకెళ్దాం అనుకున్నాను సార్. బట్ ఎందుకు అది ముందుకు మలయాళంలో అయితే రిలీజ్ చేసాము. హ్మ్. ఇట్ డిడ్న్ట్ టర్న్ ఔట్ దట్ మచ్. రైట్. అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత అయితే అక్కడ మలయాళంలో రాలే. హ్మ్. రిలీజ్ గాని, అది గాని 'దుల్కర్' అని సపోర్ట్ చేశారు. రిలీజ్ ఇచ్చారు గానీ, బట్ మీకు కానీ ఒక తెలియనిదేముంది మన మంచి సినిమాలు అదర్ అవును. లాంగ్వేజ్‌లో ఆడాలంటే అది అదే ఇంకొంచెం ప్రాబ్లమ్. అదే అంటున్నా నేను. హ్మ్. ఒక సినిమా మలయాళం నుంచి ఒక మంచి సినిమా వస్తే హ్మ్. తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు కదా! హ్మ్. మనం ఏమి ఎలాంటి లెక్కలు వేసుకోకుండా ఉంటాం. హ్మ్. 'కాలాంటి' సినిమా అటువైపు వెళ్ళినప్పుడు ఎందుకు అంత అప్లాజ్ రాలేదు? నా ప్రాబ్లమ్ అదే కదా సార్. హ్మ్. నేను ఎప్పుడన్నా అడ్రెస్ చేసేది కూడా నేను అదే. హ్మ్. వై ఇఫ్ మన సైడ్ నుంచి మనం ఇంత పుష్ ఇస్తున్నప్పుడు అటు సైడ్ నుంచి మనకెందుకు రావట్లేదు ఫర్ యంగ్‌స్టర్స్. ఐయామ్ ఆస్కింగ్ యంగ్‌స్టర్స్ అన్నది. బట్ నేను దాని గురించి మాట్లాడుతుంటే వేరే విధంగా ఎళ్ళిపోతుందది. అవును. సో, ఐ ఫెల్ట్ లైక్ ఓకే. లెట్స్ టైమ్ డిసైడ్ థింగ్స్ అంట. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒక హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నప్పుడు హ్మ్. 100 రకాలైన అనుమానాలుంటాయి, సందేహాలుంటాయి. వాట్ నెక్స్ట్ అని ఒక క్వెషన్ మార్క్, ఒక డైలమా అనేది వెంటాడుతుంటుంది. బహుశా అది ఈ జనరేషన్ అమ్మాయిలకి తగ్గిందేమో అనిపిస్తుంది. అంటే ఇన్ని భయాలు లేవు. కొంచెం, కొంచెం ధైర్యం ఏదో వచ్చిందేమో అనిపిస్తుంది. నీ అనాలిసిస్ ఏంటి దీని మీద? పని సార్ అంతే. అంతే. జస్ట్ లైక్ ఎనీ అదర్ జాబ్ దిస్ ఈజ్ ఆల్సో వర్క్ అంతే. హ్మ్. నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. మీకు ఇంతకుముందు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఎలా అయితే యాక్టివ్‌గా ఉన్నానో, ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలని ఒక ఐడియా మనకుండాలి. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఐ జస్ట్ లుక్ ఎట్ దిస్ యాస్ అనదర్ జాబ్. నేను ఒకవేళ సినిమాలో లేకపోయుంటే మేబీ ఐ వుడ్ హావ్ డన్ అన్ ఐటీ జాబ్ ఆర్ మేబీ నేను చదువుకున్న దానికి మేబీ ఐ వుడ్ హావ్ డన్ సంథింగ్ ఈక్వివలెంట్ టు ఇట్ అంతేగాని దీన్ని నేను ఒక పనిలాగానే చూస్తున్నాను. అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ హియర్ సార్. అంటే మన పని మనం చేసుకొని ఎళ్తే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏది జరగాలన్నా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. హ్మ్. అంతే. మా అమ్మ హ్మ్. నాకిదే చెప్పింది. హ్మ్. నాన్న 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. సో, నీ పని నువ్వు చేసుకుంటెళ్ళు. యూ బీ యూ. నీది నీ పని నువ్వు చేసుకో. నీ వాల్యూస్ నువ్వు పట్టుకో. నీకెలా ఉండాలనిపిస్తే నువ్వు అలా ఉండు. దెన్ వాట్ కెన్ స్టాప్ యూ? అని మా అమ్మ అడిగినప్పుడు అవును కరెక్టే కదా! అని. ఇంకా ఐయామ్ వెరీ హ్యాపీ. అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్, స్నేహితులు, చుట్టాలు ఎవ్రీబడీ వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఒక ఒక ఇంట్లోంచి ఒక అమ్మాయి హీరోయిన్ అవుతుందంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ నన్ను ఎవరు అలా చూడరు సార్. చూడరు. నా సర్కిల్‌లో నన్ను ఎవరు అలా చూడరు. హ్మ్. నేను కూడా అలా బిహేవ్ చేయను. హ్మ్. ఫస్ట్‌లీ హీరోయిన్ అనే పదం పక్కన పెడితే ఐయామ్ యాన్ యాక్టర్ అండ్ హ్మ్. యాక్టింగ్ ఈస్ ఎ హ్మ్. ప్రొఫెషన్. హ్మ్. అలానే చూస్తాను. అండ్ నా సర్కిల్ గాని, నా ఫ్రెండ్స్ కానీ, మా రిలేటివ్స్ గానీ, ఈ పిల్ల ఏదో సినిమాలు చేసేస్తుంది, ఎక్కడికో ఎళ్ళిపోయింది. అలా వాళ్ళు నన్ను ట్రీట్ చేయరు. నేను వాళ్ళని ట్రీట్ చేయనివ్వను. హ్మ్. సో, ఇట్స్ ఎ వెరీ నార్మల్ థింగ్ దట్ ఐ మెయింటైన్. అండ్ ఎక్కడ కూడా ఆ తేడా అనేది ఎక్కడ రాలేదు. సో, ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఏదైనా పేపర్‌లో ఆర్టికల్ వచ్చినా వాళ్ళు ఆనందంగా ఇంకో ఫోటో తీసి మా అమ్మాయి పేపర్‌లో వచ్చిందని చెప్పి నాకు పంపించి సో హ్యాపీ టు సీ యూ అని పెడతారు. అది చాలు. అది హ్యాపీ. ఈ సీన్ నేను చేయను. ఈ డ్రెస్ నేను వేయను. ఈ డైలాగ్ నేను చెప్పను. ఇలాంటి నో అనేది మీరు బలంగా చెప్పగలరా సెట్‌లో? చెప్పగలను సార్. రైట్. ఆ! హ్మ్. చెప్పాలి. మనకేది కావాలో మనమే చెప్పాలి. హ్మ్. నేను అది చాలా గట్టిగా బిలీవ్ చేస్తాను. హ్మ్. నాకంటూ కొన్ని బౌండరీస్ ఉన్నాయి. నాకంటూ కొన్ని ఐయామ్ కంఫర్టబుల్ డూయింగ్ ఫ్యూ థింగ్స్. ఐయామ్ నాట్ కంఫర్టబుల్
డూయింగ్ అ ఫ్యూ థింగ్స్. అది ఒక్కొక్క పర్సన్‌కి అది డిఫర్ అవ్వచ్చు. ఒకటి తప్పు, ఒకటి ఒప్పు అని మనం చెప్పలేము. పర్సన్ టు పర్సన్ అది చేంజ్ అవుతది. సో, నాకు ఏది కంఫర్టబుల్, నేను ఏది చేయగలను అనే క్లారిటీ నాకుంది. అది నేను సినిమా లోపలికి ఎంటర్ అయ్యే ముందే నేను అది క్లియర్‌గా చెప్పేస్తాను. దిస్ ఈజ్ మీ. మీకది వర్కౌట్ అవుతే ఐల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు డూ ఇట్. లేదు దాన్ని ఏమన్నా చేయొచ్చా, ఏదైనా ట్వీక్ చేయొచ్చా, మార్చొచ్చా అని మాట్లాడుకుంటాం. వర్కౌట్ అవ్వకపోతే మేబీ ఇట్స్ నాట్ మెంట్ ఫర్ మీ అనుకుంటాను. ఇలాంటి విషయంలో సెట్‌లో ఆర్గ్యుమెంట్ జరిగిన సందర్భాలేమన్నా ఉన్నాయా? అస్సలేం లేదు. లేదు. క్లారిటీ ఈజ్ ముందే ఎవ్రీథింగ్. స్క్రిప్ట్ దగ్గరే క్లారిటీ ఈజ్ ఎవ్రీథింగ్ హ్మ్. అంతే. ముందే మాట్లాడుకుంటే ఎక్కడ ఏది హ్మ్. చెప్పరు అంతే. కిరణ్ గారు ఇప్పుడు ఈ సినిమా గురించి ఎవ్వరు చెప్పినా నాతోటి ఇంటర్వెల్ బ్యాంక్ గురించి బా చెప్తున్నారు. క్లైమాక్స్ 30 మినిట్స్ గురించి ఇంకా బాగా చెప్తున్నారు. హ్మ్. కిరణ్‌లోని నెక్స్ట్ లెవెల్ యాక్టర్ ఈ సినిమాలో కనిపిస్తాడని చెప్పి వాళ్ళ మాటల్లో నాకు అర్థమవుతుంది. హ్మ్. హ్మ్. దీని గురించి ఏమంటారు? అంటే ఈ ఇంటర్వెల్ బ్యాంక్ గురించి కానీ, ఆ క్లైమాక్స్ గురించి కానీ, నీ పెర్ఫార్మన్స్ గురించి కానీ? ఖచ్చితంగా సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉంటాయి సార్. వెన్ ఇట్ కమ్స్ టు మీ ఐ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ సార్. నా జోన్ దాటి కొంచెం వెరీ సెటిల్డ్‌గా ఎమోషన్స్ బాగా డెప్త్ ఉన్న ఎమోషన్స్ అన్నీ పోర్ట్రే చేశాను. ఐ హోప్ మీ అందరికి నచ్చాలని కోరుకుంటున్నాను. నచ్చుతది అనుకుంటున్నాను. బికాజ్ ఇంకా నా దాని గురించి నేనేం చెప్పలేను. బికాజ్ మీరు చూడాలి రేపు చూసి. బట్ నేనైతే కొత్తగా ప్రయత్నించాను. ఇంతకుముందు చేసిన దానికన్నా అయితే ఐ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్. వెరీ సెటిల్డ్ వేలో. మీకు నచ్చితే ఐ విల్ బి వెరీ హ్యాపీ సార్. సాయి రాజేష్ గారి స్టాంప్ ఎంతవరకు ఉంటుంది ఈ సినిమాలో? ఖచ్చితంగా ఉంటా సార్. ఆయన కథ ఆయన ఇచ్చారు గదా! అవును. ఆయన దాంట్లో కొన్ని కోర్ ఎమోషన్స్ ఉంటాయి గదా! అవును. డెప్త్ ఇలా చెప్పాలి, హార్డ్ హిట్టింగ్‌గా ఉండాలి కొన్ని ఎమోషన్స్ అని. అది ఖచ్చితంగా ఉంటది దీని మీద ప్రభావం. కానీ అటు 'ఎస్‌కేఎన్' మాట్లాడినా, ఇటు 'సాయి రాజేష్' మాట్లాడినా, మీ డైరెక్టర్ గారు మాట్లాడినా, 'బేబీకి' ఒక 10 రెట్లు ఉంటుంది ఈ సినిమా అని చెప్పేసి హ్మ్. ప్రతి సందర్భంలోనూ చెప్తున్నారు వాళ్ళు. 'బేబీ' అనేది ఒక బెంచ్ మార్క్. ఖచ్చితంగా మనం హ్మ్. హ్మ్. యాక్సెప్ట్ చేయాల్సిందే అవును. అది. 'బేబీ' కన్నా 10 రెట్లంటే ఆడియన్స్ చాలా చాలా ఊహించుకుని థియేటర్‌కొచ్చే అవకాశం ఉంది. మరి అదేమైనా ప్రెషర్ ఫీల్ అవుతుంటారా? ప్రెషర్‌గా కాదు సార్. అంటే అది మేము వాస్తవాల్లానే ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కూడా అంత పెద్ద సినిమా చేసి వాళ్ళకంత ప్రాఫిట్ వచ్చిన తర్వాత చేసే నెక్స్ట్ సినిమా ఇంకా బెటర్‌గా ఉండాలని వాళ్ళు అనుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైమ్ యాస్ యాక్టర్స్ ప్రతి సినిమాతో మేము ఎదగాలని మేము అవును. అనుకుంటాం. సో, మా అందరికీ మా కెరియర్స్‌లో కరెక్ట్ టైమ్‌లో ఈ సినిమా పడింది. నాకైనా, కిరణ్ గారికైనా, ప్రొడ్యూసర్స్‌కైనా మా అందరి టైమింగ్ ఈ సినిమాలో అంత పర్ఫెక్ట్‌గా ఉంది. సో, అందరికీ ఇది ఒక నెక్స్ట్ మెట్టనే చెప్పొచ్చు. యాహ్! 'సాయి రాజేష్' గారు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తే బావుంటది అనిపించిందా మీకెప్పుడైనా? అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో గాని? అంటే నాకు సాయిరాజ్ గారు ఇలా కథ చెప్పాలండి సార్ మీకు నరేషన్ ఇవ్వాలి అని అన్నారు. సో, సార్ వచ్చినప్పుడు నేను నాకు ఆయన డైరెక్టర్ తెలీదప్పుడు. అనుకున్నారు. నాకు సాయిరాజ్ గారు ఇలా నరేషన్ ఇవ్వాలి అని అంటే ఇలా రవీన్న నరేషన్ ఇచ్చారు ఫస్ట్ టైమ్. సో, ద మొమెంట్ ఎప్పుడు నేను రవీన్న నరేషన్ నాకు చెప్పారో నేను విన్నానో ఐ నో సార్ అతనికి చాలా క్లారిటీ ఉంది. ఈ సినిమాని ఎలా తీసుకెళ్ళాలని. సో, దెన్ దేర్ ఇస్ నో పాయింట్ సార్. అంటే అప్పటినుంచి నాకెప్పుడు ఆ పాయింట్ అనిపియల. ఏది సాయిరాజ్ గారు ఏంటి అని. బట్ ఎనీవే హి ఈస్ దేర్. సాయిరాజ్ గారు హి ప్రామిస్డ్ మీ. లేదు సార్ నేను దగ్గరుండి చూసుకుంటాము. మొత్తం ఇదంతా ఉంటాము అదని. హి ఈస్ దేర్. బట్ రవీన్న హాస్ గుడ్ క్లారిటీ. ఎలా తీసుకెళ్ళాలి సినిమా ఏంది అని చాలా బా తీశారు. సార్ నేను పదే పదే చెప్తున్నాను. రేపు థియేటర్‌లో కాన్వర్జేషన్స్‌కి మీరందరూ భలే రాసాడు కదరా! అని చెప్పి చాలా మంచిగా మాట్లాడుకుంటారు. మీ దగ్గర నుంచి వచ్చిన డైరెక్టర్లందరూ మెల్లిమెల్లిగా పొజిషన్ మార్చుకుంటూ అవును. వెళ్తున్నారు. హ్మ్. కొంచెం పై స్థాయికి వెళ్తున్నారు. పెద్ద హ్మ్. హీరోలతో పనిచేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటంటారు? నెక్స్ట్ ఏ స్థాయిలో చూడబోతున్నారు? రవీన్న చాలా పెద్ద 'రవీంద్ర'? డైరెక్టర్ అవుతాడు సార్. హ్మ్. ఐ బిలీవ్ అదే సార్. ఇప్పుడు నిన్న 'నందు' అన్నా. హ్మ్. 'లెనిన్' చాలా 'వినరో భాగ్యం విష్ణు' కదా పెద్ద హిట్ కొట్టాడు. ఇప్పుడు 'రవి' విజయ్ అన్నతో విజయ్ గారితో చేస్తున్నాడు. చేస్తున్నారు. సో, ప్రతి ఒక్కరు ఇప్పుడు డైరెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పుడు 'రవీన్న' అందరూ సమ్మతమే డైరెక్టర్ ఇంకోటి చేస్తున్నారు. సో, నాకు పర్సనల్లీ హ్యాపీ ఏంటంటే సార్, నేను అందరూ కొత్తోళ్ళతో చేస్తున్నా. వాళ్ళందరూ ఇంకా నెక్స్ట్ ఎళ్తున్నారు. గ్రో అవుతున్నారు. సినిమాలు చేస్తున్నారు. 'రవీన్న' హిల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అనే ఒక ఫీలింగ్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే నా ఉద్దేశంలో ఐ నెవర్ సీ ఎప్పుడు పెద్ద హీరోతోనా, చిన్న హీరోతోనా నా బ్రెయిన్‌లో అది ఉండదు సార్. హ్మ్. మార్కెట్ అంటే ఇప్పుడు పెద్ద హీరోతో చేస్తే డైరెక్టర్ మార్కెట్ పెరిగింది. ఐ బిలీవ్ ఇప్పుడు రాబోతున్న రోజుల్లో ఎంత మంచి కంటెంట్ నువ్వు చెప్తున్నావు. అది కొత్త హీరోతోనా, పెద్ద హీరోతోనా అన్నది డజంట్ మ్యాటర్. యాస్ ఎ డైరెక్టర్‌గా నువ్వు ఎంత మంచి కంటెంట్ చెప్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటది. ఐ థింక్ 'రవీన్న' ఈ సినిమా తర్వాత ఆయనకి చాలా మంచి పేరొస్తది. మరిన్ని మంచి సినిమాలు చేస్తాడనుకుంటా. పెద్ద డైరెక్టర్ పడితే అన్న క్యారెక్టరైజేషన్స్ కూడా ఏసుకోరా మీరు? నేనెప్పుడు ఆ జోన్‌లో లేను సార్. అంటే నేను ఇంతకుముందు మీతో కూడా చెప్పినట్టున్నాను. నేను ఏ స్పేస్‌లో ఉన్నానంటే సార్ ఐ వాంట్ టు వర్క్ విత్ న్యూ డైరెక్టర్స్. వద్దు ఇప్పుడు. నాకు ఈ మార్కెట్ రావాలి. ఇప్పుడు ఈ డైరెక్టర్‌ని పెట్టుకుంటే ఇంత బిజినెస్ అవుద్ది. ఈ హీరోయిన్‌ని పెట్టుకుంటే ఇంత బిజినెస్ అవుద్ది. ఈ మ్యూజిక్ డైరెక్టర్‌ని పెట్టుకుంటే ఇంత బిజినెస్ అవుద్ది. మనకి నెక్స్ట్ లెవెల్ ఓపెనింగ్స్ పడతాయి. ఇది పడతాయి అనే జోన్ కన్నా రైట్ నౌ నేను సినిమాని ఎంజాయ్ చేద్దాం. లెట్స్ డూ ఫిల్మ్ విత్ యంగ్‌స్టర్స్ ఏముంది సార్ కొత్తోళ్ళతో చేయడంలో తప్పేముంది. హ్మ్. కొత్తోళ్ళతోనే బికాజ్ ఎవరిలో ఏముందో తెలీదు. నాకిప్పుడు నేను అదే అంటాను. నేను నందు అన్న కూడా మాట్లాడుతున్నప్పుడు
ఐ వర్క్డ్ విత్ హిమ్. ఈరోజు ఇతను చేశాడు. ఇంకా వేరే వాళ్ళతో చేయని. బట్ నేనెప్పుడు నాతో చెయ్యి ఇప్పుడు మన ఇద్దరి కాంబినేషన్ పెడితే మన మార్కెట్ మళ్ళీ పెరుగుతది గదా! నేను ఆ జోన్ గాదు సార్. నేను అదే చెప్పాను నిన్న గూడా. నేను ఇంకో కొత్త డైరెక్టర్‌తో చేస్తా. మీరందరూ హ్యాపీగా నాతో సినిమా చేయండి. లాంచ్ అవ్వండి. వెరీ మంచిగా జరగండి. మంచిగా చేసే ప్రాసెస్‌లో నేనెంత సపోర్ట్ చేయగలనో నేను చేస్తాను. అయిపోయిన తర్వాత యూ గ్రో అహెడ్. హ్యాపీగా చేసుకుంటూ ఉండండి. బట్ నేనైతే వీలైనంత వరకు ఐ డూ 80% కొత్త వాళ్ళతోనే చేస్తాను. కానీ కొన్ని సార్లు ఎలా ఉంటదంటే హీరోలు డైరెక్టర్‌లతో సినిమా చేస్తున్నప్పుడు సెకండ్ సినిమా కూడా నాతో చేయి అని ఫస్టే ఒక అగ్రీమెంట్ లాంటిది ఏదో చేసుకుంటుంటారు. నేనెప్పుడూ లేదు సార్. హ్మ్. ఇప్పటివరకు ఎప్పుడు హ్మ్. నా డైరెక్టర్స్ గాని, లేకపోతే ఇంకోటి గాని సెకండ్ సినిమా నాతో చేయని ఎప్పుడు మాట్లాడను. బికాజ్ ఐ బిలీవ్ ఏంటంటే సార్, కొత్త డైరెక్టర్స్‌కి ఏదో మన మీద అవకాశం ఇస్తున్నామని నేను ఫీల్ అయ్యేదని అనట్లేదు సార్. యాస్ ఆఫ్ నౌ ఐయామ్ కాన్ఫిడెంట్‌లీ నేను ఒకటి చెప్పగలను. నాకు మార్కెట్ భయం లేదు. హ్మ్. అండ్ నేనిప్పుడు ఇక్కడ సెట్ చేసేయాలి. 'కిరణ్ అబ్బవరం' అనంటే అతనిది 50,00,00,000 అయిపోద్దిరా, 70,00,00,000 అయిపోతదిరా అనే క్రైటీరియా వల్ల క్రేజ్ వస్తదనైతే నేను నమ్మను. నాకు ఓపెనింగ్స్ పడాలి, నా సినిమా చూడాలి అనంటే ఓకే. 'కిరణ్ అబ్బవరం' ఉన్నాడురా. హ్మ్. 'కిరణ్ అబ్బవరం' ఉన్నాడు గదా! అనే ఒక వైబ్ ఉండాలి అనేది నేను బిలీవ్ చేస్తా. సూపర్ అండి. మొత్తానికి 'చెన్నై లవ్ స్టోరీ' వచ్చేస్తుంది 24థ్. ఖచ్చితంగా మీ ఎఫెక్ట్ ఏదైతే టీజర్‌తో మమ్మల్ని లాక్కున్నారో, అలాగే సినిమాతో కూడా అందరిని ఒక్కసారిగా హ్మ్. బౌల్డ్ చేస్తారన్న ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే రిపోర్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. సినిమా గురించి చూసిన వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా ఇది బేబీ కన్నా ముందే అనుకున్నట్టు బేబీ కన్నా చాలా గొప్పగా ఉంటుందంటున్నారు. నేను కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీ ఎఫెక్ట్ స్క్రీన్ మీద కనబడాలి. మీకు ఇంకా మంచి పేరు రావాలి. ఇలాగే లవ్ స్టోరీలు చేస్తుండండి మధ్య మధ్యలో. థాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థాంక్ యూ. అండి.